నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన చరిత్రలోని అత్యంత లోతైన మరియు ఉత్కంఠభరితమైన ఒక ఘట్టంలోకి ప్రయాణించబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించినా వాస్తవానికి ఇది వేలాది సంవత్సరాలుగా భద్రపరచబడిన ఒక అత్యుత్తమ చారిత్రక సంభాషణ. ఆనాటి అద్భుతమైన మూలాలను విశ్లేషిస్తూ అసలా ప్రాచీన కాలంలో ఏం జరిగిందో లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ముందుగా ఒక విషయం ఆలోచించాలి. మనమిప్పుడు విశ్లేషించబోతున్న ఈ అద్భుతమైన చరిత్ర వాస్తవానికి పూర్తిగా మనకు అందుబాటులో లేదు. ప్రాచీన కాలంలో జరిగిన ఆ మహాసంఘటన తాలూకు కొన్ని భాగాలు, శకలాలు మాత్రమే ఇప్పటికీ మన దగ్గర భద్రంగా ఉన్నాయి. అవును, ఇన్ని వేల సంవత్సరాల కాలపరీక్షను తట్టుకుని నిలబడిన ఆ కొద్దిపాటి ఆధారాలతోనే ఈనాటి మన విశ్లేషణ కొనసాగుతుంది. ఈ పరిమితమైన సమాచారం నుండే ఆనాటి గొప్ప నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, మొదటి విభాగానికి వద్దాం. అదే ప్రాచీన నేపథ్యం. ఒక్కసారి ఈ కాలక్రమాన్ని గమనించండి. అసలు ప్రాచీన కాలంలో ఆ మహాసంఘటన జరిగింది. ఆ తర్వాత చరిత్ర ఆ మాటల్లోని కొన్ని భాగాలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించింది. ఇక నేడు ఆ అద్భుతమైన ఉపదేశాన్ని మనం విశ్లేషిస్తున్నాం. చూశారు కదా, ఆనాటి మాటలు ఈనాటికి మన వరకు ఎలా ప్రయాణించాయో ఇది స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు రెండవ విభాగం, ఒక యోధుడి సందిగ్ధత. ఈ ప్రాచీన కథనంలోని ఇద్దరు ముఖ్య వ్యక్తులను మనమిక్కడ చూడొచ్చు. ఒకవైపు తీవ్రమైన నైతిక సంఘర్షణలో చిక్కుకుని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న గొప్ప యోధుడు అర్జునుడు. మరోవైపు ఆ గందరగోళ సమయంలో సరైన దిశానిర్దేశం చేస్తూ ఉపదేశమిస్తున్న వ్యక్తి కృష్ణుడు. వినే వ్యక్తికి, చెప్పే వ్యక్తికి మధ్య ఉన్న ఈ లోతైన అనుబంధమే అసలీ కథనానికి ప్రాణం పోస్తుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. రథసారథి అనగానే మనకు కేవలం రథాన్ని నడిపే డ్రైవర్ గుర్తుకొస్తాడు కదా. కాని ప్రాచీన చరిత్రలో అది ఒక అత్యున్నతమైన స్థానం. రథం పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయో ముందున్న మార్గాన్ని కూడా వారే నిర్దేశిస్తారు. యుద్ధభూమిలో ఆపదలో ఉన్నప్పుడు సరైన మార్గం చూపి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ముందుకు నడిపించాల్సిన పెద్ద బాధ్యత ఆ రథసారథిదే. ఈ కథనంలో ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ మనకర్థమవుతోంది. ముందుకు వెళ్దాం. మూడవ విభాగం, అదే రథసారథి మాటలు. మన చారిత్రక ఆధారాలకు సంబంధించిన అసలైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. శ్రీకృష్ణుడు నేరుగా అర్జునుడికి తన ప్రసంగాన్ని అందిస్తున్నాడు. ఇదేదో సాధారణంగా మాట్లాడుకున్న మాటలు కావు. అప్పటికే భద్రపరచబడిన చారిత్రక మూలాల ప్రకారం ఇది చరిత్రను మలుపు తిప్పిన, దిశానిర్దేశం చేసిన ఒక అత్యున్నతమైన క్షణం. ఇక నాలుగవ విభాగం, ఆ ప్రధాన ఉపదేశం వెనుక ఉన్న అసలు సారాంశమేమిటి? రథసారథి ఆదేశం. ఈ మాట వినగానే మీకు అర్థమవుతుంది గదా, ఇది కేవలం ఒక చిన్న సలహానో లేక సూచనో కాదు. ఇది ఒక ఖచ్చితమైన, శక్తివంతమైన ఆదేశంగా చరిత్రలో మిగిలిపోయింది. ఆ పదాలలో ఉన్న బలాన్ని చూస్తుంటే ఆనాటి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకు ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు, రథసారథి ఇచ్చిన ఈ ఆదేశం ఒక గొప్ప ఉపదేశంగా కూడా పనిచేస్తోందని మనం గమనించాలి. తన మనస్సులో అప్పుడున్న ఆ తీవ్రమైన నైతిక సందిగ్ధత, ఆ గందరగోళం, వాటన్నింటి నుంచి అర్జునుణ్ణి బయటకు తీసుకువచ్చి అతనికి సరైన దారి చూపించడమే కృష్ణుడి ఉపదేశం వెనక ఉన్న అసలైన ఉద్దేశ్యం. మనకు భద్రపరచబడిన మూల గ్రంథంలో కనిపిస్తున్న ఖచ్చితమైన పదాలు ఇవే. అర్జునుడికి శ్రీకృష్ణుడి ప్రసంగం ఒక మౌఖిక సంప్రదాయంగా, అంటే నోటిమాట ద్వారా తరతరాలుగా ప్రయాణించి చరిత్రలో ఒక అద్భుతమైన కళాఖండంగా మిగిలిపోయిన విధానం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది కదా. ఈ చిన్నవాక్యంలోనే ఆనాటి మహాసంఘటన సారాంశం మొత్తం దాగి ఉంది. ఇక చివరిదైన ఐదవ విభాగం, ప్రాచీనకాలం నాటి ప్రతిధ్వనులు. మనం ఇప్పటివరకు చూసిన ఈ ప్రాచీన సంఘటనలోని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మొదటది ఆ అత్యంత శక్తివంతమైన రథసారథి ఆదేశం. రెండవది మార్గదర్శకత్వం చేసిన కృష్ణుడి ఉపదేశం. మూడవది ఆ ఉపదేశాన్ని పూర్తి ఏకాగ్రతతో స్వీకరించిన అర్జునుడి తీరు. మరియు చివరగా ఈనాటికి ఆ చరిత్రను మన కళ్లముందు ఉంచుతున్న ఈ భద్రపరచబడిన భాగాలు. ఇవే ఆనాటి కాలానికి అసలైన మూలస్తంభాలు. ఇక ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. వేలాది సంవత్సరాల క్రితం ఒక రథసారథి ఇచ్చిన ఆ ప్రాచీన ఆదేశం, ఆనాటి ఆ ఉపదేశం నేటికీ చరిత్రలో ఇలా ఎందుకు ప్రతిధ్వనిస్తూనే ఉంది? దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. కాలం ఎంత మారినా కొన్ని మాటల శక్తి ఎప్పటికీ మసకమారదు. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఆనాటి మాటల వెనుక ఉన్న నిగూఢార్థాలను మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి మీక్కూడా కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను.